10వ తరగతి బాలబాలికలకు నమస్సులు. బాలలు, ఈరోజు మనం శతక మధురిమ పాఠంలోని 3వ శతక పద్యాన్ని నేర్చుకుందాం. పద్యం నేర్చుకోవడానికి ముందు పద్యాన్ని రాసినటువంటి రచయిత గురించి తెలుసుకొని ఆ తర్వాత అతడు రాసినటువంటి పద్యం, ఆ పద్యంలో ఆయన చెప్పినటువంటి నీతి ఏమిటో గ్రహిద్దాం. శతక మధురిమ 3వ పద్యం. దీన్ని రాసినటువంటి కవి పరిచయం. ఇది మల్లభూపాలీయ శతకము నుండి తీసుకోబడ్డది. ఈ శతకాన్ని రాసినటువంటి కవి ఎలకూచి బాలసరస్వతి. ఈయన నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానాన్ని పరిపాలించినటువంటి సురభి మాధవరాయలు అనే రాజు యొక్క ఆస్థాన కవి. ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలు సంస్థానాలుగా ఉండే. అట్లా జటప్రోలు అనేది కూడా ఒక సంస్థానం. ఆ సంస్థానానికి అధిపతి సురభి మాధవరాయలు. ఆయన ఆస్థాన కవి మన ఎలకూచి బాలసరస్వతి. ఈయన రాసినటువంటి రచనలు రాఘవ యాదవ పాండవీయం. రాఘవ అంటే రామునికి సంబంధించినటువంటి రామాయణం, యాదవ అంటే శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి భాగవతం, పాండవీయం అంటే కౌరవ పాండవులకు సంబంధించినటువంటిది. చూడండి, రాఘవ యాదవ పాండవీయం అనేది ఒకే పద్యాన్ని ఒకసారి చదివితే రామాయణం, మరొకసారి చదివితే భాగవతం, ఇంకొకసారి చదివితే మహాభారతం. ఇట్లా 3 అర్థాలను ఒకే పద్యంలో ఇమిడ్చి రాయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి. విపరీతమైనటువంటి పాండిత్యం ఉంటే తప్ప ఇట్లాంటి పని చేయలేరు. ఎలకూచి బాలసరస్వతి ఇట్లాంటి త్రియర్థి అంటే 3 అర్థాలు కూడా వచ్చేటువంటి పద్యాలతో రాఘవ యాదవ పాండవీయం అనేటువంటి కావ్యాన్ని రాశాడు. తర్వాత సుభాషిత త్రిశతి అనువాదం. భర్తృహరి సంస్కృతంలో రాసినటువంటి సుభాషితాలను ఎలకూచి బాలసరస్వతి గారు తెలుగులోకి అనువాదం చేశాడు. త్రిశతి 300 సుభాషితాలను. అలాగే వీరి శైలి ధారాళంగా ఉంటుంది. నదీ ప్రవాహములాగా చాలా హాయిగా పారుతూ ఉండేటువంటి నదిలాగా ఉంటుందట ఈయన శైలి. మరి ఎలకూచి బాలసరస్వతి రాసినటువంటి మత్తేభం పద్యాన్ని చూద్దాం. మీరందరూ కూడా పుస్తకాలు తెరిచి 3వ పద్యాన్ని నేను చదువుతూ ఉంటాను, మీరు కూడా చూస్తూ మనసుతో చదవండి. సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుధుండౌదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందున్ విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము కల్గినన్ సురభిమల్లా నీతి వాచస్పతి. సిరిలేక అయిన విభూషితుండే అయి భాసిల్లున్ బుధుండు ఔదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందున్ వినికి వక్త్రంబునన్ స్థిర సత్య ఉక్తి భుజబలం భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము కలిగినన్ సురభిమల్లా నీతి వాచస్పతి. ఒక్కొక్క పాదాన్ని చూస్తూ మనం అర్థాలను తెలుసుకుందాం. దానికి ముందు ఈ పద్యంలో ఉన్నటువంటి కొత్త పదాలు, వాటికి అర్థాలు. భాసిల్లున్ అంటే ప్రకాశించుట, బుధుండు అంటే పండితుడు, బుధుడు అంటే పండితుడు, ఔదల అంటే తల, సౌజన్యము అంటే మంచితనం, కేలు అంటే చేయి, వాచస్పతి అంటే బ్రహ్మాని ఒక అర్థం ఉంది, బృహస్పతి అని మరొక అర్థం ఉంది. ఇక్కడ బృహస్పతి అనేటువంటి అర్థాన్ని తీసుకున్నాడు. దేవతలకు గురువైనటువంటి బృహస్పతి అనేటువంటి అర్థంలో ఇక్కడ మన కవి గారు తీసుకున్నారు. ఇప్పుడు చూద్దాం. సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుధుండౌదలన్. చివరి పాదం నుండి వద్దాం. సురభిమల్లా నీతి వాచస్పతి. సురభి మాధవరాయలు ఆస్థాన కవి కాబట్టి ఎలకూచి బాలసరస్వతి రాజును స్తుతిస్తూ చెప్పినటువంటి పద్యం ఇది. ఓ సురభి మాధవరాయలు, ఓ సురభిమల్ల, నీతి వాచస్పతి
నీతిలో బ్రహ్మంతటి వాడివి, నీతిలో బృహస్పతి అంతటి వాడివైనటువంటి ఓ సురభిమల్లా అంటూ చెప్తున్నాడు. ఏమని? సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుధుండౌదలన్. సిరి లేకపోయినప్పటికీ బుధుడు పండితుడట, భాసిల్లున్ ప్రకాశిస్తాడు. సిరి సంపదలుంటే ప్రకాశిస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ ఉత్తముడైనటువంటి పండితుని దగ్గర సిరి సంపదలు లేకపోయినప్పటికీ అతడు వెలుగులు విరజిమ్ముతాడు. ఎట్లాంటి పండితుడికి ఆ అవకాశం ఉన్నది చూడండి. గురుపాదానతి, గురువుల పాదాలకు నమస్కరించి, ఔదల గురుపాదానతి, గురువుల మాటను వింటూ గురువు కనిపించగానే గురుపాదాలకు నమస్కరించేటువంటి వాడు. కేలనీగి, చేతితో విస్తారంగా దాన ధర్మాలు చేసేటువంటి వాడు. చెవులందున్ విన్కి, చెవుల ద్వారా విన్నటువంటి విషయాన్ని వక్త్రంబునన్, నోటి ద్వారా స్థిర సత్యోక్తి, ఏదైతే చెవుల ద్వారా విన్నాడో అదే ఆ విన్నటువంటి మాటలని నోటి ద్వారా స్థిరమైన సత్యాలను ఉక్తము చేసేటువంటి వాడు, మాట్లాడేటువంటి వాడిని. భుజబలంబున్, గొప్ప భుజబలంతో విజయమున్, యుద్ధరంగంలో విజయాలను నమోదు చేసేటువంటి వాడిని. చిత్తంబునన్ సన్మనోహర, మనస్సులో సన్మనోహర సౌజన్యము, అద్భుతమైనటువంటి మంచితనము కలిగినటువంటి వాడు. అలాంటి పండితుడు, అతని దగ్గర సిరి సంపదలు లేకపోయినప్పటికీ అతడు ప్రకాశిస్తాడు అని చెబుతున్నాడు. ఏమిటట? నీతిలో బృహస్పతి అంతటి వాడవైన ఓ సురభిమల్లా, ఔదలన్, తల వంచి గురువు పాదాలకు నమస్కారం ఎవడైతే చేస్తాడో అటువంటి వాడు, దానగుణము కలిగినటువంటి వాడు, చెప్పే విషయాలను శ్రద్ధగా వినేటువంటి వాడు, సత్యవ్రతుడు, సత్యం మాట్లాడేటువంటి వాడు, సత్యము ఉక్తము చేసేటువంటి వాడు, భుజబలంతో విజయాలను పొందేటువంటి వాడు, మనస్సు నిండా మంచితనం కలవాడైనటువంటి పండితుడు సిరి సంపదలు లేకపోయినా ప్రకాశిస్తాడు అని ఎలకూచి బాల సరస్వతి చెబుతున్నాడు. పిల్లలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సిరి సంపదలే అన్నింటికీ మూలమని నమ్మేటువంటి కాలంలో మనం బతుకుతున్నాం. మనకు విలువలు ముఖ్యం, నైతికత ముఖ్యం. గురువులు కనిపిస్తే, పెద్దలు కనిపిస్తే వాళ్లకు నమస్కరించడం చిన్నప్పటి నుండి అలవాటు చేసుకోవాలి. పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించి వాళ్ళ ఆశీస్సులు పొందడం అలవాటు చేసుకోవాలి. అందుకే గురువుల పాదాలకు తల వంచి నమస్కరించేటువంటి వాడు, దానగుణము కలిగినటువంటి వాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేటువంటి వాడు, చెవులందున్ విన్కి, విన్నటువంటి దాన్ని వక్త్రంబునన్, ఆ నోటితో స్థిరమైనటువంటి సత్యాలను మాట్లాడేటువంటి వాడు, భుజబలంతో విజయాలను నమోదు చేసేటువంటి వాడు. చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము, మనస్సులో నిండైన మంచితనము కలిగినటువంటి వాడు, హృదయము నిష్కల్మషంగా మంచితనంతో ఉండేటువంటి పండితుని దగ్గర ఎటువంటి సంపదలు లేకపోయినా అతడు ప్రకాశిస్తాడు అని చెప్పాడు ఎలకూచి బాల సరస్వతి. పండితుడు అంటే పాండిత్యము కలిగినటువంటి వాడు, తెలివితేటలు కలిగినటువంటి వాడు, విజ్ఞానము కలిగినటువంటి వాడు. వీళ్ళందరూ కూడా పండితుల కింద సమానమే. వాళ్ళ దగ్గర సిరి సంపదలు లేకపోయినా ఉత్తమ గుణగణాలు ఉంటే వాళ్ళు వెలుగొందుతారు, ప్రకాశిస్తారు. పద్యం అర్థమైంది కదా పిల్లలు? భావాన్ని చదివి పద్యం మళ్ళీ మళ్ళీ చదివి పద్యాన్ని గుర్తు చేయండి. ఇవి చేయండి. మూడవ పద్యాన్ని గుర్తు చేయండి. అలాగే రెండవ ప్రశ్న, సిరి సంపదలు లేకపోయినా పండితుడు వేటి వల్ల శోభిస్తాడు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలను మీరు నోటు పుస్తకాలలో రాసి ఒక్కసారి నేను పద్యాన్ని మళ్ళీ చదువుతాను, వినండి. సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుధుండౌదలన్,
గురుపాదానతి కేలనీగి చెవులందున్ విన్కి వక్త్రంబులన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము కలిగినన్ సురభిమల్ల నీతి వాచస్పతి. మరో పద్యంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.